శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయటం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్ఠతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ పగలంతా ఉపవాస దీక్షలు, సాయంత్రం దైవచింతలో మునిగిపోతారు. అయితే శివానుగ్రహం కోసం చేసే ఈ దీక్ష సమయంలో చాలా నిష్ఠగా ఉండటంతో పాటు కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే కోరిన కోరికలు నెరవేరుతాయి. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివరాత్రి నాడు చాలా మంది లింగాభిషేకం చేస్తుంటారు. దేవుణ్ణి శాంతింప చేయడానికి పాలను ఎంచుకున్నారు. ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోని శివలింగాన్ని అభిషేకిస్తుంటారు. కానీ అలా చేయవద్దని పండితులు చెబుతున్నారు. శివుడి గొంతును ఉపశమింప చేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుచేత ఒక పద్ధతి ప్రకారం పాలతో అభిషేకం చేసిన వారికి ఈ బాధలు ఉండవని, దారిద్ర్యం తొలగిపోతుందని వారు సెలవిస్తున్నారు. అలాగే రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు అంటారు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో పాలను తీసుకుని అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని అంటారు. అలాగే పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్లతో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. అయితే అభిషేకాలకు శంఖాన్ని మాత్రం వినియోగించకూడదు. ఆ పొరపాటు చేయొద్దు. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో పూజించాలి. తులసి దళాలతో అస్సలు పూజించకూడదు. బిల్వపత్రాలు, శమీపత్రాలను ఉపయోగించవచ్చు. అయితే ఆ ఆకుల తొడిమె మొదటి భాగాన్ని తీసేసి శివలింగానికి సమర్పించాలి. గోగుపూలతో సేవ చేయడం కూడా శుభప్రదం. అభిషేకం తర్వాత పరమేశ్వరుడికి విభూతి సమర్పించాలి. శివరాత్రి రోజే కాదు, ఏ రోజైనా సరే శివునికి కుంకుమ సమర్పించటం నిషిద్ధం. శివరాత్రి రోజు ఉపవాసం ఉండే భక్తులు చాలా నిష్ఠతో ఉండాలి. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండాలనే నియమమేమీ లేదు. ఉపవాసం మధ్యలో పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం విడిచిన తర్వాత కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. మాంసం, మద్యం జోలికి పోకూడదు. ఉపవాసం సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. వాదనలు పెట్టుకోవద్దు. దుర్భాషలాడకూడదు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు దక్కుతాయి.